నిర్భర్ భారత్ పేరుతో కార్పొరేట్లకు పేదలు, దళితుల భూములు ఇవ్వడాన్ని అంగీకరించాం అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. విశాఖ అదాని గూగుల్ ఏఐ డేటా సెంటర్ వల్ల స్థానిక యువతకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ప్రభుత్వం చెప్పాలన్నారు. కేవలం హంగామా భూమి పూజలు కాకుండా ఈ ప్రాజెక్ట్ వల్ల స్థానికులకు జరిగే మేలుపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దళితులు పేదల భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. విశాఖపట్నంలో అదాని గూగుల్ డేటా సెంటర్ వస్తుందని చెప్పి అక్కడ దాదాపు 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలా పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసి కేంద్ర మంత్రులు వచ్చి లోకేష్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారితో పాటు వారు ఆ భూమి పూజలో పాల్గొనడం జరిగింది. అనేక మంది దళితులను ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి దాదాపు 20 లక్షల రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పి వాళ్ళకి చిల్లర పైసలు పడేసినట్టు పడేసి కోట్లాది వాల్యూ ఉన్న ఏఐ కంపెనీలు ఈ ల్యాండ్ని అతి తక్కువ ధరలో వీళ్ళకి దళితులకి ఇచ్చి భూమి లాక్కోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తున్నాను.